కాళేశ్వరంలో దేవాదాయ శాఖ కమిషనర్ పర్యటన చేశారు. భూపాలపల్లి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ అన్నారు. మహదేవ్పూర్ మండలము కాళేశ్వరంలో మే నెలలో నిర్వహించే సరస్వతి పుష్కరాలు, మహాకుంభాభిషేకము, ఆలయ అభివృద్ధి పనులపై లైన్ డిపార్ట్మెంటు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పుష్కరాల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వచ్చే నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు 3 రోజుల పాటు మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, PREE వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ పరకాల డివిజన్ ఇన్స్పెక్టర్ కవిత, ఆలయ కార్యనిర్వహణాధికారి మారుతి తదితరులు పాల్గొన్నారు. అది కూడా 15 వరకు పెట్టాము సార్. అదేవిధంగా కెన్ యూజ్ ఇట్ ఫర్ ద టైమింగ్ ఆర్ నాట్ అన్నది ఒకసారి ఇవాల్యుయేట్ చేసి చెప్పండి. సో లైక్ మెడికల్ మెజర్లో మెయిన్ మనకు జాతర పీక్ సమ్మర్లో వస్తుంది సార్. వాస్తవం ఆ టైంలో మేలో కాబట్టి కొన్ని గాంధీ మారాల together under the leadership of the collector and the SP ఈ ప్రోగ్రామ్ 2 ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ఫుల్ అవుతాయని నమ్ముతున్నాను. అయితే ఇప్పుడు I have got that training. ఓకే, సో బట్ స్మాల్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఇక్కడ రొటీన్గా మనం చేసే పనిలో కన్నా ఇలాంటి ప్రోగ్రామ్స్లో మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సింది. మెయిన్లీ బికాస్ క్రౌడ్ విల్ బి మోర్. ఒకటి, 2 as you know ఇప్పుడే బయట వేడిగా ఉంది. సో యూ కెన్ ఇమాజిన్ హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు బి హాట్ సమ్మర్. అండ్ రేపు ఈవెన్ ఫిబ్రవరి కుంభాభిషేకం చేసేటప్పుడు కూడా ఫిబ్రవరిలో కూడా షూర్ ఇట్స్ గోయింగ్ టు బి హాట్. సో ఈ వేడిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, బయట వేడి, లోపల ఇరిటేషన్ తోటి మనుషులు కూడా వేడి ఎక్కుతారు. సో ఈ చిన్న ఇన్కన్వీనియన్స్ జరిగినా చాలా పెద్దగా వాడు రియాక్ట్ అవుతుంది. సో ఇది మనం దృష్టిలో పెట్టుకొని ఎవరికి కూడా ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం ఏర్పాట్లు చేయాలి అన్నది మైండ్లో పెట్టుకోవాలి. ఒకటే మేము మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు మిమ్మల్ని ఆ ప్లేస్లో ఉంచుకోండి. సపోజ్ మీరు పిలిగ్రిమ్గా అక్కడికి వచ్చినట్లయితే వాట్ డూ యూ ఎక్స్పెక్ట్, మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒకవేళ మీరే పిలిగ్రిమ్ అయితే నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాను అన్న